తెలంగాణను ఇబ్బందుల్లోకి నెట్టే లేదా అస్థిరపరిచే ఎలాంటి రాజకీయాలకు తాను ఎన్నడూ మద్దతు ఇవ్వలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర గౌరవం, శాంతియుత వాతావరణం, సహకారంతో ముందుకు సాగుతూ ప్రయోజనాలను కాపాడుకోవాలనేది తన ఆకాంక్ష అని తేల్చి చెప్పారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, ఆకాంక్షల పట్ల రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటి వరకు తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో హైదరాబాద్ లో ఉమ్మడి గవర్నర్ పాలనకి వీలు కల్పించే సెక్షన్ 8 అమలుని తాను తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ చట్టం తెలంగాణ ప్రజల స్వయం పాలన హక్కుని, ఆత్మ గౌరవాన్ని తక్కువ చేసేలా ఉందనే ఉద్దేశంతోనే ఆనాడు వ్యతిరేకించానని చెప్పారు. రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం కేవలం నమ్మకమైన యంత్రాంగాలు ఉంటే సరిపోతుందని నాడు తాను అన్న మాటలకి సంబంధించిన పాత వీడియో క్లిప్ ని కూడా ఈ పోస్ట్ కి జత చేశారు.